మన దీంట్లో పవర్ సేవ్ అవుతుంది. జనరల్ డ్రైయర్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ డ్రైయర్స్ ఉంటాయి, సన్ డ్రై చేసుకోవచ్చు, సోలార్ డిహైడ్రేటర్స్ డ్రై చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే టైం సేవ్ అవుతుంది. టైం ఎట్లా సేవ్ అవుతుంది అంటే ఇప్పుడు బయట టెంపరేచర్ ఒక 30 degrees ఉందనుకోండి, దాంట్లో మీకు 60 degrees ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, బయట 2 రోజులు అయ్యేది దీంట్లో 1 రోజు. సో టైం సేవ్ అవుతుంది. పవర్ దీనికి ఎటువంటి పవర్ యూటిలైజ్ చేయాలి. సోలార్ డ్రైయర్ ఆ షీటే డిఫరెంట్. ఆ షీట్ వల్లనే టెంపరేచర్ అనేది పెరుగుతుంది, లోపల డబుల్ అవుతుంది. ఏం లేదు దీనికి. సోలార్ ప్యానెల్ ఎందుకు వాడతామంటే ఎగ్జాస్ట్ పెట్టుతాం. మాయిస్ట్ ఏమైనా కొన్ని వస్తువులకు మాయిస్ట్ వస్తుంది, అది బయటకు వెళ్ళిపోవాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడతాం, దానికి సోలార్ ప్యానెల్ పెట్టుకుంటాం. సో అక్కడ కూడా పవర్ నెసరీ లేదు. సో మనకి టైం సేవ్, పవర్ సేవ్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ యొక్క ఏవైతే దానికి వాల్యూస్ ఉంటాయో సన్ రైజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి సన్ లో. కలర్ లో కూడా చాలా చేంజ్ వస్తుంది. దీనిలో ట్రై చేసినప్పుడు దాని వాల్యూస్ అట్లనే స్టాప్ అయిపోతాయి. కలర్ లో కూడా పెద్ద డిఫరెన్స్ రా, ఒక 25%, 30% డిఫరెన్స్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మన ప్రోడక్ట్ కి వాల్యూ పెరుగుతుంది. సో మార్కెట్ కి ఫైనల్ గా మనం దీంట్లో ట్రై చేసిన ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్తే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, సన్ రైజ్ చేసిన దానికి వాల్యూ తక్కువ ఉంటుంది. దీంట్లో ఉంటే ఏంటంటే హైజీనిక్ ఉంటుంది, డస్ట్ పడదు, ప్లస్ పురుగులు ఎటువంటి క్రిమి కీటకాలు కూడా సోలార్ ప్యానెల్ తోనే పవరా? మామూలుగా ఎండ లేనప్పుడు మనం ఛార్జింగ్ పవర్ పెట్టుకోవచ్చు కదా, పవర్ కూడా పెట్టుకోవచ్చు, వాడద్దని ఏం లేదు. అంటే మనకి ఖర్చులు లేకుండా చూసుకోవడానికి. ఓకే, ఖర్చు లేకుండా. ఎండ ఉన్నప్పుడు వేడి కావడానికి, ఎండ లేకపోతే వేడి కాదు, పెట్టి కూడా అవసరం లేదు, లాభం లేదు. ఇప్పుడు మనం డ్రై చేయడానికి ట్రై చేసే బిజినెస్ పవర్ ఉంటేనే డ్రై అవుతుంది. సోలార్ సోలార్ డ్రై వేడి రాదు కదా. ఇప్పుడు నాకు డ్రై చేయాలి, ఇప్పుడు నేను అన్నది అది కాదు. పూర్తిగా లేకపోతే అది ఏం చేయలేదు. కంటిన్యూస్ ఒక 24 hours రైన్ ఉంది, అప్పుడు ఏం చేయలేదు. అప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, పవర్ యూటిలైజ్ చేసుకొని దాంట్లో హీటర్స్ పెట్టుకోవాలి. నేను అదే అడిగాను, హీటర్స్ పెట్టుకోవాలి. అయితే జనరల్ గా ఏంటంటే ఒక రైతు లేకుంటే ఒక సన్నకారు రైతు ఒక ఫామ్ లో పెట్టుకున్నవాడు పవర్ వాడు దానిలో హీటర్ వాడన్న అంటే అది ఖర్చుతో కూడుకున్న పని. సో అది ఎప్పుడు కూడా అవాయిడ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఆ హీటర్ పెట్టుకుంటే ఆ షీట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇన్ కేస్ మనకి డౌట్ అది అడగడం బాధ్యత అని చెప్పేది కాదు. అట్లా కూడా ఇప్పుడు ఇంట్లో ఇన్వర్టర్ ఎందుకు వాడుతున్నావు, పవర్ లేదు, కరెంట్ పోయింది, దానికి ఇది ఇచ్చేసుకో జనరేటర్, ఆప్షన్ కూడా ఉందా? ఫ్యాన్ కావాలి కాబట్టి వాడతాం. దానికి నాకు ఇప్పుడు డ్రై చేయడానికి అర్జెంట్ అడిగితేనే చెప్పిండు. నేను హీటర్ తో కూడా ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతుంది సార్? ఫుల్లీగా రైన్ ఉన్నప్పుడు ఎవరు కూడా బిజినెస్ చేయరు. ఆ టైంలో సీజన్ బిజినెస్ ఆఫ్ ఉంటుంది. సో మిగతా టైంలో బిజినెస్ ఉంటుంది. సో అట్లా మనకు సార్ ఆ హీటర్ వల్ల షీట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఆ హీటర్ వల్ల 30 degrees ఉంటే లోపల 60 degrees ఉన్నప్పుడు షీట్ వాడవాలి. ఇంకోటి 6 layers 7 layers. ఓకే, ఇప్పుడు మనకు ఆ షీట్ ఏర్పరిచినాక లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడతాం కదా, అది మనము సోలార్ ద్వారా ఆపరేట్ చేసుకుంటేనే ఖర్చు లేకుండా ఉంటుంది. అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద టైం పవర్ కన్సంప్షన్ బయట నుంచి తీసుకోకుండా సస్టైనబుల్ వేగా చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్యానల్ పెట్టుకుంటే మనకి కింద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆపరేట్ వస్తుంది, చిన్న ప్యానల్ ఆప్షన్ అంతే. కొన్ని వస్తువులు అదే ఆప్షనల్ కంపల్సరీ. ఇప్పుడు మామిడి తాండ అది మనకు అట్లనే ఎగ్జాస్ట్ లేకపోతే ఏంటంటే నీరుగా వస్తుంది. ఇంకో ఎగ్జాస్ట్ పెట్టుకుంటే కంటిన్యూస్ ఎగ్జాస్ట్ ఉంటే మళ్ళీ కుదరదు, టెంపరేచర్ మెయింటైన్ కాదు. ప్యారలల్ షిఫ్ట్ వైజ్ అంటే కంటిన్యూస్ గా ఉంటాయి. ఇప్పుడు మనం గాలి కాకపోతేనే అటు ఇటు ఫ్లో లేకపోతేనే దాంట్లో టెంపరేచర్ డిపాజిట్ అవుతుంది. గాలి ఫ్లో అయిపోయిందంటే కూల్ అయిపోయింది. ఉన్నా కానీ పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టాం మనం. పైకి లేసే మాయిశ్చర్ మనము పచ్చి వస్తువు తడి వస్తువు పెట్టినప్పుడు కంపల్సరీ మాయిశ్చర్ అనేది డ్రై అయినప్పుడు బయటకు వెళ్తుంటుంది. ఆ వెళ్ళిన దాన్ని మనం బయటకు పంపించాలి.
దాని గురించి ఎగ్జాస్ట్ వాడేది దాని గురించి అది చిన్న సైడ్ exhaust డౌన్ ఉంటాయి. సైడ్ ప్రోడక్ట్ ను ప్యానల్ బట్టి పెట్టుకొని చిన్న ప్యానల్ పెట్టుకొని రన్ చేయాలి. ఇక్కడ నాకు చుట్టూ ఏడ చూసిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనిపించింది. బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇక్కడ కనబడుతుంది. బాక్స్ లో ఉంది. రెక్టాంగిల్ లో ఉంటది. ఒక 4-5 ఉంటాయి. ఫోటోసింథటిక్ డిఫరెంట్. నాకంత ఐడియా లేదు, ఇంకా నాకు దీనికి సంబంధం లేదు. నాకున్న నాలెడ్జ్ చెప్తాను. ఇది కాస్ట్ ఎంత పడుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. కాస్ట్ అనేది కస్టమైజేషన్ బట్టి ఉంటుంది. అది 10x10 కి ఇట్లా జనరల్ ఇప్పుడు అవి ఉన్నాయి పైన వాకిన్ ఇది మోడల్. మనం లోపలికి వెళ్ళి పెట్టుకొని రావాలి. ట్రేస్ ర్యాక్స్ ఉంటాయి అన్ని. అదేంటంటే మనం బయట నుంచే తోసేస్తాం లోపల. ఆ విధంగా మోడల్ అది. విండోస్ సిస్టమ్ ఇది వెళ్ళేది ఇందులోనేమో ఈ డోర్ నుంచి వెళ్ళాలి, అదేమో విండోస్ నుంచి ఉండదు. అంటే అదే ప్రోడక్ట్ ప్రీవియస్ లో ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మంది ఏంటంటే రెగ్యులర్ గా పెట్టడం, తీయడం వల్ల మనకు కూడా కొంచెం ఇబ్బంది. ఇవి టెంపరేచర్ కాబట్టి కీస్ లెవెల్ చూపించామండి. టెంపరేచర్ మీకు ఎంత డిఫరెన్స్ కనబడేది చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని నిమిషాల్లో ఉంటే మాడిపోయి బయటకు వస్తుంది. సో మనకేమైతే ఆర్గన్స్ దెబ్బతింటాయి అన్న ఉద్దేశం మీద ఏంటంటే ఆ మోడల్ ని స్టాప్ చేసి ఈ విధంగా అంటే యూ విల్ స్లైడ్ ద ప్రోడక్ట్. లైట్ ప్రోడక్ట్ అంటే ఇది సార్ ఇది చిన్నది, ఇది ఏంది? ఇది ఇది చిన్నది. ఇది చిన్నది అంతేనా? చిన్నదంటే జస్ట్ మోడల్ అది. ఇది ఎట్లా అంటే కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ పర్పస్. ఇంట్లో మనం చేసుకుంటాం. కింద ఇట్లా ఓపెన్ ప్రతి దానికి అవి కూడా ఉండదు. కింద ఫ్లోర్ ఉంటుంది. అది మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవాలి. మెటీరియల్ డోర్ వేసుకుంటేనే బెస్ట్. కింద ఏం పోదు, ఏం చేయదు. నార్మల్ గా మనం జనరల్గా ఏంటంటే బయట